హాయ్ హలో నమస్తే విజయన్ ఫేమస్ టీవీ నేను మీ సత్య. ఈరోజు డిఎస్సి సంబంధించిన న్యూస్ కనుక చూసుకున్నట్లయితే కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తేనే డిఎస్సి పరీక్షల నిర్వహణ. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో డిఎస్సి పరీక్షలు నిర్వహించవచ్చా లేదా అన్న దానిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తాం. వారు అనుమతిస్తే పరీక్షలను యథాతథంగా కొనసాగించుకోవచ్చు, వద్దంటే వాయిదా వేస్తాం. అక్కడ నుంచి నిర్ణయం వెలువడే వరకు ఇప్పటికి నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఫలితాలను విడుదల చేయవద్దంటూ విద్యాశాఖను ఆదేశించాం. 6100 డిఎస్సి పోస్టుల భర్తీకి ఈ నెల 30 నుంచి అనగా మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు ఆన్లైన్ విధానంలో నిర్వహించవలసిన పరీక్షలను ఎన్నికల కోడ్ రీత్యా వాయిదా వేయాలంటూ అభ్యర్థుల నుంచి గత 3 రోజుల్లో 1000కి పైగా వినతులు అందాయి. కొద్దిమంది మాత్రమే పరీక్షలను కొనసాగించాలని కోరారు. దీనిపై తుది నిర్ణయం కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తాం అని ఆయన వివరించారు. అదండి డిఎస్సి పరీక్షల గురించి వచ్చిన న్యూస్. సో ఏది ఏమైనా సరే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఏ రోజు ఎగ్జామ్ జరిగినా సరే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎట్టి పరిస్థితుల్లో మీరు పోగొట్టుకోవద్దు. ఆల్ ది బెస్ట్ అందరికీ. జై హింద్.